వీళ్ళకి గనక మనం ఈ భగవద్గీత గాని, రామాయణం గాని ఇవి గనక చదివిపిస్తే వాళ్ళు మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంత 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఏది పిల్లలకి నేర్పిస్తే అదే నేర్చుకుంటారు వాళ్ళు. మీకు ఈవెన్ ఖురాన్‌లో గూడా మీకు కొన్ని పార్ట్స్ తీసేసి వాళ్ళకి ప్రాపర్‌గా నేర్పిస్తే దాంట్లో గూడా చాలా మంచి విషయాలున్నాయి. బైబిల్‌లో అయినా గాని, ఏ పుస్తకంలో అయినా గాని స్పిరిచ్యువల్ గ్రంథంలో మీరు కొన్ని సెక్షన్స్ తీసేస్తే 90% దాంట్లో మంచిగా ఉండనే చెప్పు ఉంటుంది. హ్మ్. మీరు దాంట్లోనే ఏదో ఒక ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ శ్లోకం తీసుకొని ఇదే ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్ అంటే ఇంకా అదే అనిపిస్తది. ఇంక ఇదే ఉందేమో దాంట్లో అనుకుంటారు. ఓకే. సో, మీరు మంచి పార్ట్ తీసుకొని నేర్పించొచ్చు గదా! ప్రతి దాంట్లో ఆ టైం సర్కమ్‌స్టాన్సెస్ బట్టి ఏదో విషయాలు రాశారు. మీరు అదే ఇంపార్టెంట్ అని తీసుకొని దాన్ని మానిప్యులేట్ చేసేసి మీకు అనుకూలంగా దాన్ని మార్చి చెప్తే అది కరెక్ట్ కాదు గదా! యాహ్! ఇప్పుడు అన్ని లక్షల మంది పాటిస్తున్నారు ఒక ధర్మాన్నంటే, వాళ్ళకొక సాక్షాత్కారం అనేది వస్తుంది గదా! అంటే వాళ్ళకి కూడా ఒక స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. రాకపోతే ఎలా కంటిన్యూ అవుతుంది? ఏదైనా అవును. రిలిజన్ అయినా ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంటే ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి కూడా ఒక సాక్షాత్కారం కలుగుతుంది. ఆ పార్ట్ తీసుకోవచ్చు గదా మీరు.